హాయ్ అండి, జై హింద్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ మనకి ఇంకొక వీడియో అయితే ఉందండి ఈరోజు. ఆ వీడియో వచ్చేసి స్పెయిన్లో సాగ్రెడా ఫెమిలియా, స్పెయిన్లో బార్సిలోనాలో ఉందండి. సాగ్రెడా ఫెమిలియా అనే చర్చ్కి అయితే వెళ్ళబోతున్నాం ఈరోజు చర్చ్ని మనం చూసే ముందు యాజ్ ఇట్ ఈజ్గా మనకి మైగ్రేషన్ అనేది ఉంటుంది కదా, ఇమిగ్రేషన్ ఫార్ములా అంతా, ఆ ఫార్మాట్ అంతా అయిపోయాక మనం బయటకు అయితే వెళ్ళి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్ని పట్టుకొని మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ వచ్చేసి బార్సిలోనా సాగ్రెడా ఫెమిలియా చర్చ్. చాలా పెద్ద చర్చ్ అండి. ఆ చర్చ్ అయితే మీకు చాలామంది చూసే ఉంటారు. యూరోప్ ఎవరైతే వెళ్ళి స్పెయిన్లో స్పెండ్ చేశారో ఎవరైతే వాళ్ళకి చర్చ్ గురించి తెలిసి ఉంటుంది. మనమైతే కారు బుక్ చేసుకున్నాం, వచ్చేసిందండి కారు. చాలా పెద్ద కారు అండి ఇది. అంటే ఇక్కడ ఓలా క్యాబ్స్, తర్వాత ఊబర్ క్యాబ్స్ ఉంటాయి కదా, అలాగనమాట. ఇది చాలా పెద్ద కార్ అండి. ఇది చాలా బాగుంది కూడా, చాలా కంఫర్ట్గా ఉంది కూర్చోడానికి. స్పెయిన్లో ఇలా మనం బుక్ చేసుకుంటాం అన్నమాట. వచ్చాడు, మనకి ఎక్కించుకొని ఇప్పుడు తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ మనం డే విజను, నైట్ విజను రెండు చూపిస్తారండి. డేలో ఎలా ఉంటుంది ఆ చర్చ్, తర్వాత నైట్లో ఎలా ఉంటుంది ఆ చర్చ్, మొత్తం రెండు వ్యూస్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరి నుంచి నేను కోరుకునేది ఒకటేనండి, మన వీడియోని ఎవరెవరైతే చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు వీడియో గురించి, లేకపోతే నా వాయిస్ ఓవర్ గురించి కానీ, లేకపోతే నా ఎఫర్ట్స్ గురించి కానీ, ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో కనుక బాగుంది, అందరూ చూడొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత వాళ్ళని ఎలా ఉంది కామెంట్ కూడా చేయమంటే మనకి ఒక చిన్న బూస్టప్లా ఉంటుందండి, వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. తర్వాత కొత్తగా ఎవరైతే చూసారో వాళ్ళు మనకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు మనం ఎక్కడున్నాం, ఏ కాంటినెంట్లో ఉన్నాం, ఏ కంట్రీలో ఉన్నాం అనేది మీకు బ్రీఫ్గా చెప్పేస్తానండి. ఇదైతే మనకి యూరప్ కాంటినెంట్లో స్పెయిన్ అనే దేశంలో ఇప్పుడు మనం బార్సిలోనా సాగ్రెడా ఫెమిలియా అనే చర్చ్ అనే దానికైతే మనం వెళ్ళబోతామండి. ఇక్కడ చూడండి, 2 వీలర్ మన పక్కనే వెళ్తున్నాడు అనమాట. 2 వీలర్లో ఒక్కడేమో కూర్చోవాలి, ఇద్దరైతే నేను వెళ్తుండగా నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడ 2 వీలర్స్ కూడా వాడుతున్నారు. మోస్ట్లీ 2 వీలర్స్ కూడా అన్నీ కూడా ఎలక్ట్రికల్ ఐటమేనండి. ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చూసారు కదా మీరు, ఇక్కడ చెట్లు కానీ లేకపోతే పార్క్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. ఎందుకంటే వీళ్ళకి వెల్త్ అనేది చాలా బాగుంటుంది. వెల్త్ అంటే ఏంటండి, దేశం తాలూకా అభివృద్ధి, దాని ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎకనామికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంది, అదే కదండి వెల్త్ అంటే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా, పక్కన రోడ్లైనా ఎంత వెడల్పుగా ఎంత హాయిగా ఉంటాయి రోడ్లన్నీ కూడా. అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉంటారండి. ఏ కంట్రీ అయినా సరే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తే తర్వాత ఏంటంటే కంట్రీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్దండి. ఇప్పుడు ఎవరైతే రోడ్లు వేసిన తర్వాత ఏముందండి, ట్రాఫిక్ రూల్స్ అనేది బాగా పాటిస్తే ఆ దేశం తాలూకా క్రమశిక్షణ బాగుంది అని చెప్పేసి వరల్డ్లో ప్రొజెక్షన్ అయితే అవుద్ది. సో ఇప్పుడైతే మనం మెయిన్ ప్లేస్ సాగ్రెడా ఫెమిలియా చర్చ్ అనే మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, చాలా పెద్ద చర్చ్ అండి. మన కెమెరాకి అయితే అందలేదు, నేను చాలా జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత పెద్దగా ఉందో. సాగ్రెడా ఫెమిలియా అనే చర్చ్ అండి ఇది. మీరు చూడండి, అంత చాలా బాగుంటుంది వీడియో కూడా. ఇదైతే డే విజన్ అండి. మనం అయితే ఇప్పుడైతే వచ్చి మధ్యాహ్నం 1 గంట అయిందండి టైము. చూసారా, మధ్యాహ్నం 1 గంట అయింది. కానీ ఇక్కడ చాలా చలి అండి. ఎంతమంది టూరిస్ట్స్ ఇక్కడికి వస్తారో విజిట్ చేయడానికి. ఇక్కడ చాలా చలి. మీరు సాయంత్రం అయితే అసలు గజ వణికిపోతాం. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు నేను వేసవికాలంలో ఉన్నాం, ప్రజెంట్ వేసవికాలం, మధ్య వేసవికాలం అనమాట. కానీ ఇక్కడ చలి అంతలా ఉంటుందండి. కానీ ఇక్కడ చూడండి, చిన్న చిన్న షాపులు ఏవైతే ఉన్నాయి టూరిస్ట్స్ అట్రాక్షన్ కోసం, మనం ఏదైనా కావాలి లేకపోతే ఒక మెమొరబుల్గా ఉండడానికి ఎవరికైనా ప్రజెంట్ చేయడం కోసం అని చెప్పి మనకి ఇక్కడ కొనుక్కోవడానికి అంటే వెసులుబాటు ఉందన్నమాట. ఇక్కడ కరెన్సీ వచ్చేసి యూరో అండి. ఇక్కడ ఈ మొత్తం యూరోప్ కంట్రీస్ ఎన్నైతే ఉన్నాయో ఆ యూరో కరెన్సీతో అన్ని కంట్రీస్ని మనం తిరగవచ్చు. యాజ్ యూజువల్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇలాంటివి ఉంటాయండి, బిల్ బోర్డ్స్ అంటే మ్యాప్స్ ఉంటాయన్నమాట. ఆ మ్యాప్స్ని చూసుకొని మనకి ఎక్కడికి కావాల్సి అక్కడికి వెళ్ళొచ్చు.
ఇక్కడ ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఊబర్ తర్వాత ఓలా అనేది ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ స్పెయిన్ అంటే యూరోప్ కంట్రీస్లో మీరు క్యాబ్ మీద వెళ్ళాలి అనుకుంటే మాత్రం కనీసం 4 అయితే ఉంటే చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు అనమాట. అదే మనం మామూలుగా వెళ్ళాలనుకుంటే మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మనకి చాలా కాస్ట్ అండి, ఇక్కడ చాలా కాస్ట్లు. దానివల్ల ఏంటంటే మనకి అమౌంట్ సేవ్ అవుద్ది, తర్వాత మనకి కొంచెం బాగుంటుంది అనమాట. లేదు మనకు ఒక 4 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ అమౌంట్ కొంచెం కాస్త కోస్త అటు ఇటు అయినా కానీ సేవ్ అయినా కానీ బాగుంటుంది, మనకి టైమ్లీ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మోస్ట్లీ మాలాంటి సీఫేరర్స్కి ఏంటంటే టైం చాలా బాగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకి ఇచ్చే టైంలోనే మొత్తం అంతా చూసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాలన్నమాట. మొత్తం షిప్లో కల్లా మనం మళ్ళీ ఎంట్రీ ఇచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మనల్ని ఎలాగైతే పంపించారో అంతే రెస్పెక్ట్ఫుల్గా మనం కూడా బయటకు రావాలి. ఇదండి ఈరోజైతే మీరు చూసారా ఈ చర్చ్ అనేది ఇటుపక్క నుంచి అంటే మొత్తం మీరు రౌండ్ తిరుగుతున్నాను, చర్చ్ చుట్టూ తిరుగుతున్నాం ఎలా ఉంది ఏంటనేది. అయితే ఒక పక్క అయితే కన్స్ట్రక్షన్లో ఉందండి చర్చు. దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అంటే చాలా ఏళ్ల క్రితం కట్టారు కదా, దాని మెయింటెనెన్స్ అనేది ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ లేకపోతే ఏంటంటే పడిపోతుంటాయి, కొన్ని పిచ్చులు రాలిపోవడం గట్రా అలా జరుగుతూ ఉంటుంది. సో దానికోసం మీరు చూడొచ్చు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, అంటే మెయింటెనెన్స్ అనమాట. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే దాని తాలూకా అందాన్ని అలా కాపాడతారనమాట. మేకప్ అంటాం కదా మనం, ఆ మేకప్ మళ్ళీ చేసి మళ్ళీ కొత్తగా చేస్తారు. ఇది మనం ఒక పక్క అంటే ఈ చర్చ్ ఏదైతే ఉందో దాని చుట్టూతో మనం తిరుగుతున్నాం, దాని చుట్టూతో తిరుగుతూ వీడియో చేసుకుంటున్నాం అండి. చూడొచ్చు అలాగే చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసాం అనమాట. మేము స్పెండ్ చేసాం కానీ చాలా టూరిస్ట్స్ మేము మాట్లాడినప్పుడు వీళ్ళకి ఏంటంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సపోజ్ మనం హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉన్నాం అనుకోండి, తెలంగాణ చుట్టూతో ఉండే రాష్ట్రాలు ఏంటండి, సపోజ్ అంటే ఒక మామూలుగా అనుకుంటే మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఇలా కిందకు వస్తే కర్ణాటక, అలా కిందకు వస్తే తమిళనాడు, అలా కొంచెం పైకి వెళ్తే ఒడిస్సా, ఎలాగైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్తో కలుపుకొని, అలాగే స్పెయిన్కి చుట్టూ కూడా చిన్న చిన్న దేశాలే, అంటే ఒక రాష్ట్రాల్లాగా ఉంటాయి. కానీ వాళ్ళకి ఏంటంటే మళ్ళాగా వీసా పాస్పోర్ట్లు ఏం అవసరం లేదండి. మొత్తం వీళ్ళ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. మన అందరికీ కూడా ఒకే కరెన్సీ కాబట్టి మనకి ఈ బార్డర్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు. సో మన టూరిస్ట్స్ కానీ తర్వాత ట్రావెలర్స్ కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుందండి. వాళ్ళకి యూరోప్ కంట్రీస్లో చాలా ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం మీకు ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనా మీరు వినే ఉంటారు, ఫుట్బాల్ తెలిసిన వాళ్ళకి తెలుసు అనమాట. అక్కడైతే మనం ఉన్నామండి. చూడండి బస్సు ఎంత బాగుందో, మన ముందు నుంచి అయితే వెళ్తుంది, చాలా బాగుంది కదా. అయితే ఫుట్బాల్ మొత్తం ఆ బార్సిలోనా ఇక్కడే ఉన్నామండి. ఫుట్బాల్ కౌన్సిల్ అది ఆ ఆఫీస్ అండి, మెయిన్ ఆఫీస్ అంట, అది హెడ్ ఆఫీసు. ఆ హెడ్ ఆఫీస్ని క్రాస్ చేసుకొని మళ్ళీ ఇటువైపు ఇంకొక సైడ్ వచ్చామండి. ఎంట్రన్స్కి అయితే వచ్చాం. ఈ చర్చ్ సాగ్రెడా ఫ్యామిలియా అనే చర్చ్కి ఎంట్రన్స్ అయితే వచ్చాం మనం. చూడండి ఇగోండి మన బ్యాక్ సైడ్ ఎంత బాగుంది కదా బ్యాక్గ్రౌండ్. కానీ ఇది మొత్తాన్ని చర్చ్ని ఒక ఫ్రేమ్లోకి తీసుకురావాలంటే కుదరదండి, చాలా పెద్ద చర్చ్ అనమాట. ఆ చర్చ్ని ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావడానికి మనకు చాలా కష్టం. మన మొత్తం చాలా ఒక యాంగిల్ మార్చి దాన్ని తీయాలంటే మనం ఫోన్ని స్ట్రైట్గా పెట్టే తీయాల్సి వస్తుందండి. సో దానివల్ల ఏంటంటే నేను ఫోటోని మాత్రం పెడతాను, వీడియోలో మాత్రం ఒకసారిగా చూడడానికి అయితే అవడం లేదనమాట. ఇలాగా చాలాసేపు దాని చుట్టూ తిరిగామండి. చూసారా చాలాసేపు అయింది. ఇంకా ఆసేపు అయితే మనకు చీకటి పడిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అయింది అనుకుంటున్నారు, సాయంత్రం 7 అయింది. చూడండి సూర్యుడు ఎలా ఉన్నారో. ఇంకా చూడండి అక్కడ చాలా బిల్డింగ్స్ అనేవి కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే అక్కడ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హైలైట్ అండి. అసలు యూరోప్ కాంటినెంట్లో మీరు ఏ కంట్రీకి అయితే వెళ్ళండి అక్కడ రోడ్డు ఫెసిలిటీ, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ హైలైట్. దాన్ని ఒప్పుకొని తీరాలి మనం. ఎందుకంటే ఆ కంట్రీస్ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్వేస్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద చాలా బాగా శ్రద్ధ తీసుకుంటారు. తర్వాత మీరు పైన చూడండి ఎంత బాగుందో బిల్డింగ్. మనం ఏ స్ట్రీట్కైనా వెళ్ళండి, ఏ స్ట్రీట్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ బ్యూటీ ఆఫ్ వర్క్ అంటారు చూసారా, అలా ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఈ కన్స్ట్రక్షన్స్ చేయగా ఫస్ట్ పీపుల్కి
యాక్సెస్ అనేది చాలా ఫ్రీగా ఉంటుందండి. ఎందుకంటే ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళకి అది ఇబ్బంది ఉండకూడదు, తర్వాత రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. చూడండి, ఆ 2 వీలర్ ఎంత చక్కగా వెళ్ళిపోతుందో. వాళ్ళ లేన్లో వాడు వెళ్ళిపోతున్నాడు, బస్సు లేన్లో బస్సులు వెళ్తాయి, కారు లేన్లో కార్లు వెళ్తాయి. మనకులాగా ఒకటి లేన్ ఖాళీగా ఉంది కదా మొత్తం వెళ్ళిపోదాం అన్న ఒక థాట్ అయితే వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ నుంచే ఉండదండి. వాళ్ళు ఎప్పుడైతే డ్రైవింగ్ నేర్చుకుంటారో ఆ స్టేజ్ నుంచే వాళ్ళకి చెప్పేస్తారనమాట, మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీ లేన్లో మాత్రమే మీరు ప్రయాణించాలి తప్ప పక్క లేన్ ఖాళీగా ఉందని చెప్పి ఆ లేన్లో వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. నైట్ మేము మళ్ళీ ఒక ట్యాక్సీ తీసుకున్నాం, ఆ ట్యాక్సీలో అయితే ట్రావెల్ చేస్తున్నాం, మీకు చూపిస్తాను. ఆ ట్యాక్సీ డ్రైవర్ వచ్చేసి పాకిస్తాన్ వాడు అనమాట. యూరోప్ కానీ లేకపోతే వేరే కంట్రీస్లో కానీ మోస్ట్లీ మనకి పాకిస్తానీ డ్రైవర్సే దొరుకుతారండి. చాలామంది పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యి వస్తారు ఇక్కడికి. వాళ్ళు చాలా బాగా ఉర్దూ మాట్లాడతారనమాట. మనకి ఉర్దూ తర్వాత హిందీ టచ్ ఉంది కాబట్టి వాళ్ళకి కనబడగానే పట్టేస్తాం అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం అయితే కార్లో ఉన్నాం, పాకిస్తానీ కార్ అనమాట. చూడండి, పక్కన ఎంత ఖాళీగా ఉన్నా వాడు అందులోకి వెళ్ళడండి. బస్సు లేన్లో బస్సులు మాత్రం వెళ్తాయి, కార్ లేన్లో కార్లు, టూ వీలర్ లేన్లో 2 వీలర్. మళ్ళీ అక్కడ సిగ్నల్ పడిపోయింది, ఆగారు. చూసారా, పక్కన ఎంత ఖాళీగా ఉంది బస్సు, ఆ పక్క లేన్ చూడండి, ఎవ్వరు చూడరండి అందులో. బస్సు వచ్చాక బస్సుకి వదిలేస్తారనమాట. అలా ఉంటుందండి. కానీ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో కూడా ఈ రోడ్డు డిసిప్లిన్ అనేది అది బాగా ప్రజలందరికీ కూడా అలవాటు అయిపోవాలండి. అర్థం కావడం కంటే అలవాటు అయిపోవాలి రోడ్డు డిసిప్లిన్ అనేది. ఎందుకంటే చాలా వరకు యాక్సిడెంట్స్ ఆ రోడ్ డిసిప్లిన్, రోడ్ రేజు, రోడ్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల అవుతున్నాయండి. అంటే అన్నెసరీ అనమాట. అందులో ఎవరికి ఇన్నోసెంట్ పీపుల్ అనేవాళ్ళు చాలా వరకు ఎఫెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే రోడ్ యాక్సిడెంట్స్ అయిపోయి వాళ్ళకి ఏ సంబంధం లేని వాళ్ళు కూడా ప్రాణాలని పోగొట్టుకోవడం, వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడిపోవడం, ఇది కరెక్ట్ కాదు కదా. అంటే నా ఆవేదన అంతా ఒకటేనండి, మన దేశం కూడా ఎదిగిన దేశాలతో పోటీ పడి చక్కగా అందరూ కూడా ఈ రోడ్ డిసిప్లిన్ని, రోడ్ రేజ్ని తగ్గించి ఉంటే మాత్రం మన దేశం కూడా ఎదిగిన దేశాలతో చక్కగా పోటీ పడగలదండి. అంత పొటెన్షియాలిటీ ఉంది. మీకు చెప్పాను కదా, నైట్ విజన్ కూడా చూపిస్తానండి. చూడండి నైట్లో ఎలా ఉందో చూడండి. నైట్లో కూడా చాలా బాగుంది. చాలా వరకు నాకు వీలైనంత వరకు తీశానమాట. చూడండి, ఈ ఎంట్రన్స్కి అయితే వచ్చాం అనమాట. బ్యాక్ ఎంట్రన్స్ నుంచి అయితే వచ్చాం మనం. ఈ నైట్లో చూడండి చాలా బాగుంటుంది విజన్ కూడా. అంటే మెయింటెనెన్స్ అవుతుంది కదండి, కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉందన్నమాట. మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు, అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది, చూడొచ్చు. నైట్ టైం ఏంటంటే కొంచెం వాళ్ళు చాలా లైటింగ్ పెడతారంటండి, కాకపోతే మెయింటెనెన్స్ ఉన్న వల్ల కాకపోతే పెట్టలేకపోయారంట. మనకి అక్కడ లోకల్స్ని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, అలాగా లైటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని, కాకపోతే మెయింటెనెన్స్ అవుతుంది, దానివల్ల మీరు చూడలేకపోతున్నారు. ఇంకొక 15 రోజుల్లో కొంచెం మెయింటెనెన్స్ అవ్వగానే మొత్తం లైటింగ్ అంతా సెట్ చేస్తా అన్నారు. సో మనకి వీలైనంత వరకు ఇదైతే చూపించి మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. మీరు చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒక కామెంట్ అయితే చేయాలి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ నాకు కొంచెం బూస్టప్ కింద ఉంటుందన్నమాట. ఎవరైనా సరే మన వీడియో చూసేటప్పుడు కష్టం అనుకోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ ఇది ఇంకొక 10 మందికి సజెస్ట్ చేస్తుందండి మన వీడియోని. మన వీడియో కొంచెం రీచ్ పెరిగితే ఇంకేంటండి కొంచెం సబ్స్క్రైబర్లు పెరుగుతారు. ఇన్ని సంవత్సరాల నుంచి మీకు మంచి మంచి వీడియోస్ చేసి పెట్టడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ ఈ సంవత్సరం అయినా సరే మనం అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్ వరకు చేరుకుండాలని నేను చాలా వరకు ఆశపడుతున్నానండి. అది మీ చేతిలోనే ఉంది. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఎంతగా అడుగుతున్నాను, ఇది అబ్సల్యూట్లీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనివల్ల మీకు పోయేది ఏమి ఉండదు, నష్టం అయితే ఏమి ఉండదు. ఓన్లీ మీ సపోర్టు నాకు అలా ఉంటుందండి. దానివల్ల నాకు కొంచెం వేరే ఏమైనా ఒక మంచి పనులు చేయడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఇదండి ఈ యూరోప్ ట్రిప్లో స్పెయిన్ దేశంలో మనం ఇప్పుడైతే చూసామండి. మొత్తం సాగ్రాడా ఫ్యామిలియా అనే చర్చిని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. చాలా వరకు నైట్ అయిపోయిందండి. కొంచెం ఒక రెస్టారెంట్కి వచ్చి ఏదైనా తిందాము అని చెప్పేసి ఆర్డర్ పెట్టాం. ఇక్కడ కేవలంగా తినాలి అనుకుంటే మాత్రం మన ఆస్తులు అమ్మేయాలండి, అంతలా ఉంటుందన్నమాట. అంత కాస్ట్ అండి, వరస్ట్ ఆఫ్ కాస్ట్ అనమాట. అంత దారుణంగా ఉంటాయి రేట్లు.
ఒక్క బ్రెడ్ మనం బయట కొనుక్కుంటే, సపోజ్ ఒక బ్రెడ్ ఒక బన్ను మనం బయట కొనుక్కుంటే ఎంత ఉంటుందండి? ఖచ్చితంగా ఒక 10 రూపాయలు. గట్టిగా మంచి బ్రెడ్ అయితే ఒక 20 రూపాయలు. అదే ఇక్కడ 4 యూరోలు 5 యూరోలు అండి. అంటే మీరు నమ్మరు, ఒక 5 యూరోలు అనుకోండి, అట్లీస్ట్గా 550 రూపాయలు మనం ఇచ్చేయాలి. తర్వాత అది దాని పేరు ఏం పెడతాడంటే బర్గర్ అని పెడతాడు. ఓన్లీ ఒక చిన్నదే, ఒక్కటే, మళ్ళీ ఎక్కువ కూడా కాదు, పెడతాడు. దాన్ని అమ్మేస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు చూడండి, నైట్ టైము సైకిల్స్ అలా పార్క్ చేసి వెళ్ళిపోతారనమాట. ఎవరు సైకిల్ వాళ్ళు పార్క్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇదంతా ఒక చిన్న కాలనీ అనమాట. మనకి కాలనీ అంటే ఎలా ఉంటుందండి? మస్తు మధ్య, అంటే చాలా మాస్ ఏరియా లాగా ఉంటుంది. అందరూ ఒక చోట చేరి మాట్లాడుకోవడం చేయడం అలా ఉంటుంది. కానీ ఇక్కడ అలాగైతే కాదండి, చాలా వరకు కామ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చి టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 11:30 అయిందండి. మేము ఇంతవరకు ఉన్నాం. కానీ మనకి ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే, మనం బుక్ చేసుకుంటే ఓలా క్యాబ్లు, తర్వాత ఊబర్ క్యాబ్లు అనేది చాలా బాగా దొరుకుతాయి. ఇదేంటి ఈ టూర్ యొక్క విశేషాలు ఎలా ఉన్నాయి ఏంటి మీరు చెప్పి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి నాకు సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.